హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీ మోహన్. ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఆవకాయ పచ్చడి అండి. తిరుగులేని ఆవకాయ పచ్చడి. మనకి అన్ని ఐటమ్స్ వేసి నూపప్పు, వెల్లుల్లి ఎక్కువ వేసి మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రకరకాలుగా వేస్తాము పచ్చళ్ళు, కానీ ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు వేసుకొని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. వెల్లుల్లి అయితే చాలా ఎక్కువ వేస్తానండి. ఐటమ్స్ అన్నీ అక్కడే పెట్టాను. ఇదిగోండి, మనకి ఒక అరడజను మామిడికాయలు తీసుకున్నానండి. ఒక అరడజన్ కాయలండి, పుల్లగా ఉన్నాయి. బాగా శుభ్రం కడిగేసి తుడిచి పెట్టుకుంటానండి. ఒక సెకండ్ బాగా కడిగి బాగా తుడిచి పెడతానండి. ఇదిగోండి, ఒక అరడజన్ కాయలు తీసుకున్నానండి. అన్ని రకాల పచ్చళ్ళు వేసుకుంటాం కదండి. అలాగే మాగాయ, ఆవకాయ, టమాటా పచ్చడి అన్నీ కొద్ది కొద్దిగా అన్నీ పెట్టుకుంటే మనకి ఇంట్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా పచ్చడి అంటే చాలండి. చాలా ఒక్క ముద్ద కన్నా మనం పచ్చడి వేసుకోనిపిస్తుంది. ఆవకాయ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి, ఒక అరడజన్ కాయలు తీసుకున్నానండి. శుభ్రంగా ఒక గుడ్డ పెట్టి శుభ్రంగా పొడిగా తుడిచేస్తానండి. ఇదండి, మనకి ఆవాలు అయితే 200 గ్రాములు తీసుకున్నానండి. ఆ డజన్ కాయలకి 200 గ్రాములు ఆవాల పొడి అండి. ఆవాలండి, అది బాగా నేను 1 నిమిషం ఎండలో పెట్టి తీసుకొచ్చానండి. అది కారం 2 కప్పులు కారం అండి, ఒక కప్పు సాల్ట్ అండి. అవి 2 కొలతలుగా పెట్టుకున్నానండి. 2 కప్పులు కారం అంటే 300 గ్రాములు కారం ఉందండి. అది వెల్లుల్లి అయితే మన ఇష్టం అండి, చాలా ఎక్కువ వేస్తానండి నేను. దాని సరిపడిగా మనకి పచ్చళ్ళలో సరిపడిగా వేసుకొని మనం ఇదిగోండి ముక్కలు అయితే శుభ్రం కొట్టేసుకుని లోపల పొరాది లేకుండా శుభ్రంగా తుడిసి పెట్టుకున్నానండి. మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి. ఇంకలాగా ఆవకాయ పచ్చడి నూనె అది ఫుల్గా వేసుకొని పెట్టుకుంటే మనకి సంవత్సరాలు నిల్వ ఉంటాయండి పచ్చళ్ళు. నిల్వ పచ్చడి అండి, చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే. కారం 2 కప్పులు, సాల్టు, మెంతులండి, వెల్లుల్లిపాయ అండి ఒలిచి పెట్టుకున్నానండి నండి. ఇదేనండి, మొక్కలు శుభ్రంగా తుడిచానండి, పొర లేకుండా. ఇదండి, పొరదల్లి అయితే శుభ్ర నీట్గా ఉందండి కాయ అయితే. ఇదిగండి, ముందుగా కప్పు సాల్ట్ వేస్తానండి. ఒక కప్పు సాల్ట్ అండి. మనం పచ్చడి కలుపుకున్న తర్వాత 3 days తర్వాత తీస్తాం కదండి, అప్పుడు మళ్ళీ చాలకపోతే వేసుకోవచ్చు అండి, టేస్ట్ చూసి వేసుకోవచ్చు. 2 కప్పులు కారం అండి. కారం వచ్చి 2 కప్పులు. 300 గ్రాముల కారం అండి. అది అరడజన్ కాయలండి. అంటే పచ్చి కారం, చాలా ఘాటైన కారం అండి. అది బయట అమ్ముతున్నారు కదండి మిరపకాయ. ఆవు పొడి అండి, అది ఆవాల పొడి 200 గ్రాముల ఆవాల పొడి అండి. అది మెంతి పొడి అయితే వేయలేదండి, నేను మెంతులు వేసుకుంటాను పైన. వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపై ఇప్పుడు ముందుగా వేస్తానండి. కొద్దిగా మెంతులండి, మెంతులు పొడి చేయలేదండి, పైన జల్లిసాను. మెంతి పొడి వేయలేదండి. ఆవు పొడి, నూపప్పు పొడి వేసుకుంటానండి. నూపప్పు పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవకాయకి అయితే. మనకి కారం కూడా తగ్గుతుంది, పిల్లలకి కూడా బాగుంటుందండి. ఇంకా ఆవకాయలో నూపప్పు పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మెంతిపొడి ఆపి నేను మెంతిపొడి ఆపేసి నూపప్పు పొడి వేసుకుంటాను. అది 3వ రోజు వేస్తానండి నూపప్పు పొడి. ఆయిల్ ప్యాకెట్, ఒక వేరుశనగ నూనె ఆయిల్ ప్యాకెట్, ఒక ప్యాకెట్ పడిందండి నాకు. కేజీ ప్యాకెట్ వేస్తానండి. అది బాగా కలిపేసి మనం జాడీకి ఎత్తేసుకొని లోపల పెట్టి 3 days తర్వాత మళ్ళీ అన్ని ఐటమ్స్ చూసేసుకోవచ్చండి. ఇంకా ఇదండి, బాగా కలిపేసి బాగా కారం, ఉప్పు అన్నీ బాగా కలిపేలా కలిపేసుకుని డబ్బాకి ఎత్తుకుంటే మీకు ఫుల్గా నూనె వేసేసుకుని సరిపోతుందండి. ఇంకా వేస్తాను నూనె కొద్దిగా చూసి వేసి. ఇంకా మొత్తం కిలో ప్యాకెట్ వేసేయవచ్చండి. ఇంకా
తర్వాత ఇంకా చాలకపోతే మనం మూడో రోజు చేసుకోవచ్చు నూనె. ఇదండి ఇంకా పొడి పొడిగానే ఉంది, వేసేస్తాను డబ్బాలో నూనె అంతా మొత్తం వేసేస్తాను ప్యాకెట్. ఇదిగండి కిలో ప్యాకెట్ అండి అది. బాగా కలిపేసి బేషన్లో వేసుకొని బాగా కలిపేసండి. ఇంకా మూడో రోజు తీస్తాను కదండి, అప్పుడైతే నువ్వుపప్పు అయితే అప్పుడు వేస్తానండి. అప్పుడు వేయనండి. పచ్చడి చూసుకుని ఉప్పు చూసుకుని అన్నీ చూసి అప్పుడు నువ్వుపప్పు వెల్లుల్లి దాంట్లో వేస్తానండి. వెల్లుల్లిపాయ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో మనకి ఆవకాయ పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు అంటే చెప్పక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ ముక్క కంటే వెల్లుల్లిపాయ టేస్ట్గా ఉంటుందండి. ఆవకాయలు వెల్లుల్లిపాయ ఏరుకోవడం బాగా అలవాటు అందరికీ అండి. బాగా తింటారు కూడా. మనకి లేడీస్కి అయితే చాలా మంచిదండి వెల్లుల్లిపాయ. అదిగోండి పచ్చడి మొత్తం అంతా కిలో ప్యాకెట్ పట్టిందండి మొత్తం అంతా. అలాగా తర్వాత 3 days తర్వాత చూసి వేసుకోవచ్చండి. ఇంక మనం పచ్చడి డబ్బాలు ఎత్తేస్తానండి మొత్తం అంతా. మొత్తం పచ్చడి అంతా డబ్బాలో వేసి పెట్టేస్తానండి. దీనికి తోడుగా ఇంకొక అరడజను మామిడికాయలు మళ్ళీ తొక్కుడు మాగా పెడతానండి. ఇలాగ అన్ని రకాల డబ్బాలు వేసి ఉంచుకుంటాను. ఇప్పుడు ఏది కావాలంటే మనం తీసి పక్కన పెట్టుకుంటే ఏది కావాలంటే అది వేసుకుంటాం. టమాటా పచ్చడి ఆల్రెడీ పెట్టేశానండి. ఒక 2 kg టమాటా పచ్చడి పెట్టానండి. దానికి దీనికి అన్నిటికీ సరిపోతుంది నాకు. ఇదిగండి కిలో ప్యాకెట్ అండి. అరడజన్ కాయలకి కిలో ప్యాకెట్ పట్టిందండి. పైన వెల్లుల్లిపాయలు మెంతులు వేసి పైన పైన పెట్టేస్తానండి మనం మూడో రోజు తీసుకోవడానికి. మెంతులు పైన చల్లిస్తానండి. కొద్దిగా మెంతులు వేసుకుంటే కొంచెం పొడుగు కాకుండా అలాగే వేసుకుంటే మనకి టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. మాగా పచ్చడి అలా పెంచలేదు అండి. 3 days మూత పెట్టానండి. 3 days తర్వాత తీస్తానండి. మూడు రోజుల తర్వాత పచ్చడి తీస్తానండి. ఇదిగోండి 200 గ్రాములు నువ్వుపప్పు అండి. అది నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు అండి. కొద్దిగా లైట్గా చూపించి లైట్గా వేపుతానండి. వెల్లుల్లిపాయ అండి. మళ్ళీ అది ఒక దారంలో గుచ్చి సూదిలో దారం దండలా గుచ్చేసండి ఆ పచ్చళ్ళు వేసుకుంటే మనకి ఎప్పుడు ఎవరికి ఏం కావాలంటే తీసివ్వచ్చండి. ఇది ఇప్పుడు నేను కొత్తగా పెట్టింది ఏం కాదండి. మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పూర్వకాలం ఇలాగే చేసేవారటండి. పెద్దవాళ్ళందరూ వెల్లుల్లిపాయ బాగా ఇష్టపడేవాళ్ళు. మన లేడీస్కి డెలివరీ అయితే ఎక్కువ వెల్లుల్లిపాయతోనే కదండి పెడతారు. వెల్లుల్లిపాయ అన్ని ఆరోగ్యానికి, వాతం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదండి. అందులో ఆవకాయ పచ్చడి వెల్లుల్లిపాయ అంటే మనం చెప్పక్కర్లేదు. నువ్వుపప్పు లైట్గా వేపేసుకునండి వేసాక చూపించి మిక్సీ కొడతానండి. పొడుగు చేసేస్తానండి. 200 గ్రాములు నువ్వుపప్పు అండి. అది 3 రోజుల తర్వాత చూపిస్తున్న పచ్చడి అండి ఇది మీకు. ఇదిగోండి వెల్లుల్లిపాయ నువ్వుపప్పు 3 days తర్వాత వేస్తానండి. చిన్నప్పుడు ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉన్నప్పుడు దెబ్బలాడుకోకుండానండి, అందరూ వెల్లుల్లిపాయ కావాలంటే దెబ్బలాడుకోకుండా ఇలాగ పెద్దవాళ్ళు దండలాకు వచ్చేసి పచ్చళ్ళు వేసేవారంటండి. ఎవరికి ఏం కావాలంటే తీసి ఇచ్చేవారంట. దానిలో తీసి అందరికీ వెల్లుల్లిపాయ వేసి ఇచ్చేవారటండి. ఇది మా అత్తయ్య గారు చేసేవారండి. మాకు ఇంట్లో మా వారు అందరి పిల్లలందరికీ ఇలా చేసి ఇచ్చేవారంట. అదే అందులో మనకి వెల్లుల్లిపాయ చాలా మంచిది కదండి. చాలా టేస్ట్ కూడా వస్తుంది పచ్చడి. బాగుంటుందండి. ఆ స్మెల్ అది బాగుంటుంది మనకి. ఒక దండ అలాగే వేసేస్తానండి. ఎవరికి ఎప్పుడు ఏం కావాలంటే తీసివ్వచ్చండి వెల్లుల్లిపాయలు. దారం కట్టేసి అలా ముడేసి వదిలేసి అందులో వేసేస్తానండి. పచ్చడి తీసుకున్నప్పుడు తీసుకోవచ్చండి. ఆ దండ తీసుకోండి. 4 వేసేటంటే
ఒక 6 డజన్ చొప్పున ఎల్లుల్లిపాయలు తినేస్తారండి. చాలా బాగుంటుందండి ఎల్లుల్లిపాయ వేసుకుంటే. 3 డేస్ తర్వాత తీసిన పచ్చడి అండి అది. 3 రోజుల తర్వాత తీసానండి. అదిగోండి ఊరిపోయి అలా ఉందండి పచ్చడి. నేను వేసిన కిలో నూనె అండి అది. అలా బాగా ఊరిపోయి అలా ఉందండి ఇప్పుడు దీంట్లో మనం నూపప్పొడి మిక్సీ కొట్టాను కదండి, అది వేసేస్తానండి. కారం అన్నీ సరిపోతాయి అప్పుడు. చూసారు కదా ఇంకా నూనె పడుతుంది. నేను నూపప్పు కూడా వేసిన తర్వాత కొద్దిగా నూనె కూడా వేస్తానండి పైన, ఆయిల్ వేసుకుంటే. మనం పచ్చడి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నూపప్పు వేసుకుని పొడిని చేసి వేసుకుంటే అండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. అందులో వెల్లుల్లిపాయ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆవకాయ ముక్క కంటే ఎల్లుల్లిపాయ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మన ఆవకాయ పచ్చడి ఎల్లుల్లిపాయ తింటే. పచ్చడి మనకు ఊట కూడా ఎక్కువ వస్తుందండి, ఇంకా కారం కూడా ఉండదు. గ్యాస్ట్రిక్లని మనకి ఎక్కువ ఆవకాయ పచ్చడి జోలికి వెళ్ళాం కదండి. ఆ టైంలో నూనెపప్పు వేసుకొని కారం తగ్గించుకుంటే చాలా బాగుంటుందండి. మా మనరాలు ఎప్పుడు 3 రోజుల తర్వాత తీసిన పచ్చడి అండి ఇది. మనకి మా మనవరాలు అయితే పక్కన కూర్చుంది ఇంకా కలిపేంత వరకు కూడా. అదిగోండి ఒక 2 ముద్దలు పెట్టేదాకా ఊరుకోదండి. ఆవకాయ అంటే చాలా ఇష్టం తనకి. ఒక చుక్క నెయ్యి వేసింది దాంట్లో, కొంచెం ఆవకాయ పచ్చడి వేసి పెడితే చాలా కమ్మగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ ముద్ద కొంచెం నెయ్యి వేసి దాంట్లో అన్నం రైస్ వేసండి, ఆవకాయ కలిపి మా మనవరాలు కూర్చుంది కదండి. పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. అన్నం తనకు తినమంటే తిందండి. ఇలాంటి ఆవకాయ కలిపి అన్నం ఇస్తేండి స్పూన్ వేసుకుని కూర్చొని తినేస్తుందండి. బిర్యానీ ఒకటి, ఆవకాయ పచ్చడి అన్నం ఒకటి తనే తింటానంటదండి. చాలా ఇష్టం అండి. ఇదిగోండి పచ్చడి చూసారు ఎంత అరగలా ఉందండి, బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. దానికి ఎల్లుల్లిపాయ దండ కూడా అందరూ వేస్తానండి, చాలా ఫైన్గా ఉంటుంది పచ్చడి. నువ్వు పప్పు ఎల్లుల్లిపాయతో చాలా కమ్మనైన పచ్చడి.